నమస్తే, వెల్కమ్ టు V9 తెలుగు టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. చెంచల్గూడ జైల్లో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా సభ్యుడు క్రిషాంక్ ను కలిసిన కేటీఆర్. మంచి చేసిన నేతను మళ్లీ భారీ మెజారిటీతో గెలిపించాలి. చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి సతీమణి భావోద్వేగ ప్రసంగం. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అరకు ఉమ్మడి ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి గీత. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో భారాస గెలుపు ఖాయం. బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎన్నికల ఇన్ఛార్జి రావుల సతీష్ రెడ్డి వెల్లడి. ఖమ్మంలో హీరో వెంకటేష్ రోడ్ షోకు భారీ స్పందన. ఇక వివరాల్లోకి వెళ్తే, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా నిర్మల్ జిల్లాలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ అలియాస్ సీతక్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా మంత్రి సీతక్క ద్విచక్ర వాహనంపై వెళ్లి ఉపాధి హామీ పనులను పరిశీలించారు. అనంతరం పనులు చేస్తున్న కూలీలతో మంత్రి సీతక్క మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. నిర్మల్ జిల్లాలోని రత్నాపూర్, వడ్యాల, రాజపూర్, అబ్బాపూర్ గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో కార్యకర్తలు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. ఎలక్షన్ నడుస్తుంది కాబట్టి మరి ఆ ఇండ్ల ముగ్గు నడవడం లేదు. తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి మహిళ అకౌంట్ లో కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మరి ₹1,00,000 మీ అకౌంట్ లో పడతాయి. మేమిచ్చిన మాట ఇక్కడ 2,500 కూడా వచ్చే జూన్, జూలై నుంచి ఈ యొక్క పథకం అమలయ్యే విధంగా కూడా మేము చేయడం జరుగుతుంది. దయచేసి ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ గా నేనున్నా. ఈ ఆదిలాబాద్ జిల్లాలో పాపం ఈ పార్లమెంట్ పరిధిలో అన్నలాంటి వాళ్ళు ఓడిపోయారు కాబట్టి నేను ఇక్కడ ఇన్ఛార్జ్ గా, ఇక్కడ మంత్రిగా పనిచేస్తున్నా. మీ ఊళ్ళలో రోడ్లైనా, పింఛన్లైనా, మరి ఏ పనైనా, 100 రోజుల పని, కూలీ రేట్లైనా, కూలీలు పడుకుంటే ఇదైనా అన్ని కూడా చూసే బాధ్యత నాది. కాబట్టి ఒక ఆడకూతురు నిలబడ్డది. మా అక్కలందరూ పొద్దుగా లేవగానే వచ్చేది 100 రోజుల పని. ఇవాళ సోనియమ్మ తెలంగాణ ఎట్లయితే ఇచ్చిండ్రో ప్రజలందరికీ ఎక్కడో పోయి బతుకుడు ఎందుకు బిడ్డ, మీ ఊర్లోనే మీరు పని చేసుకోండి అని ఈ చట్టాన్ని తెచ్చింది. కాబట్టే అక్కడ మన ప్రభుత్వం లేకున్నా ఈ పని నడుస్తుంది. కానీ అక్కడ మన ప్రభుత్వం వస్తే మీ కూలీ రేట్లు పెరుగుతాయి, మహిళలకు లాభం జరుగుతుంది, గ్యాస్ రేట్లు తగ్గించినాం. అదే విధంగా ప్రతిదీ కూడా ధరలు తగ్గుతాయి, అందుబాటులో ఉంటాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఆత్రం సుమన ఈమె మరి ఒక టీచర్ గా పనిచేస్తూ ప్రజల సమస్యల మీద పోరాడుతుంటే ఆమె టీచర్ గా ఉన్నది. 50 కేసులు పెట్టిరు పోయినసారి గవర్నమెంట్. టీచర్ ఉన్నా కూడా జనం కోసం వచ్చి రోడ్ల మీద కూర్చోండేది. అందుకే అలాంటి వాళ్ళు మనకు ఎంపీగా ఉంటే పార్లమెంట్ లో కూడా కొట్లాడుతున్న ఉద్దేశంతో ఆమెకు టికెట్ ఇచ్చినాం. దయచేసి అందరూ కూడా ఒక్క అవకాశం ఇవ్వండి. దేవుడు దేవుడు అని అంటారు. దేవుడు గుండెల్లో ఉంటాడు, గుడిలో ఉంటాడు. కానీ అగరబత్తి కూడా ఫ్రీ గేలే మరి ప్రభుత్వం. మరి అదేవిధంగా ఒక గుడి కూడా కట్టియలే ఏ ఊళ్ళలో. ఎవరు చందాలు వేసుకొని వాళ్ళే కట్టించుకున్నారు. గత ప్రభుత్వాలైనా ఊళ్ళల్లో గుడిలో మరి లేకుంటే బడులో ఏవైనా కట్టించారు. వాళ్ళ ఊళ్ళల్లో చెరువులు, చెలకలు, ఇండ్లు, మరి అదేవిధంగా కరెంటు. మీరు ఈ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా సభ్యుడు క్రిషాంక్ ను పరామర్శించేందుకు చెంచల్గూడ జైలుకు వెళ్లిన మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి చేతిలో అధికారం ఉందని, బీఆర్ఎస్ శ్రేణులపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపడం మంచిది కాదని అన్నారు. అధికారం శాశ్వతం కాదని, తప్పకుండా మేము బదులు చెబుతామని. క్రిషాంక్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన సర్క్యులర్ తప్పుడు అయితే నేను చెంచల్గూడ జైలుకు వెళ్లడానికి తాను సిద్ధమని, ఒకవేళ సర్క్యులర్ నిజమని మేము రుజువు చేసి చూపిస్తే రేవంత్ రెడ్డి జైలుకు వెళ్తాడా అని కేటీఆర్ సవాల్ చేశారు. బీఆర్ఎస్ శ్రేణులకు కేసులు కొత్తేమీ కాదని, ధైర్యంగా ఎదుర్కొంటామని, బీఆర్ఎస్ ఉద్యమాల పార్టీ అని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన విద్యార్థి నాయకుడు, తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు సోదరుడు మన్నె క్రిషాంక్ గారిని ఒక ఫ్రివలస్ కేసులో, అంటే ఒక పనికిమాలిన కేసులో చేయని తప్పుకు ఇవాళ అరెస్టు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం గత వారం రోజులుగా వేధిస్తూ ఉంది.
తప్పు చేసిన రేవంత్ రెడ్డి ఇవాళ బయట తిరుగుతూ ఉన్నాడు. ఫోర్జరీ చేసి ఉస్మానియా చీఫ్ వార్డెన్ యొక్క లెటర్ను ఫోర్జరీ చేసిన క్రిమినల్ ఏమో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కానీ అసలు నోటీస్ని బయట పెట్టిన క్రిషాంక్నేమో ఈరోజు చెంచల్గూడ జైల్లో పెట్టినారు. దీన్ని బట్టే చెప్పవచ్చు ఈ రాష్ట్రంలో వ్యవస్థ ఎట్లా పనిచేస్తూ ఉంది, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందో దీన్ని బట్టే చెప్పవచ్చు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా, క్రిషాంక్ కనుక పెట్టిన సర్క్యులర్ తప్పైతే నేను ఇదే చెంచల్గూడ జైల్లో నేను జైలుకి పోతాను. ఒకవేళ నువ్వు పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని మేము రుజువు చేస్తే నువ్వు జైల్లో కూర్చుంటావా అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. సిగ్గు లేకుండా చేసింది ఒక వెధవ పని, మళ్ళా మీదుగా ఇవాళ మా సోదరుణ్ణి జైల్లో పెట్టి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం, ఈ రకంగా కావాలని ప్రభుత్వంలో ఉన్నానని చెప్పి అధికార మదంతో అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకునేదైతే చిల్లర రాజకీయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. తప్పకుండా ప్రతిదానికి కూడా బదులు చెప్పే టైం వస్తుంది, ప్రతిదానికి కూడా మిత్తితో సహా చెల్లించే టైం కూడా వస్తుంది. ఒకటి మాత్రం పక్కా, ఇప్పుడే క్రిషాంక్ గారిని కలిసినాను నేను, చాలా ధైర్యంగా ఉన్నాడు, చాలా నవ్వుతూ చిరునవ్వుతో చెప్తున్నాడు, ఏం కాదన్నా, నాకేం పర్వాలేదు, నాకు ఉద్యమము కొత్త కాదు, కేసులు కొత్త కాదు, ఏం పర్వాలేదని చెప్తున్నాడు. చేయని తప్పుకు ఇవాళ వారం రోజులు జైల్లో ఉన్నా ఆయనలో ధైర్యం మాత్రం సడలేదు. ఆయన శ్రీమతి కూడా ఇక్కడే ఉన్నారు, సుహాసిని గారు, తను కూడా ధైర్యంగా ఉంది, తన కుటుంబం కూడా ధైర్యంగా ఉంది. నేను ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, చేసిన వెధవ పనికి ఇప్పటికైనా క్షమాపణ చెప్పి వెంటనే క్రిషాంక్ని విడుదల చేయండి. లేదా నిజంగానే రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు ముందుకు రా, ఎక్స్పర్ట్స్ ముందు పెట్టు, నువ్వు పెట్టిన సర్క్యులర్ పెట్టు, క్రిషాంక్ పెట్టిన సర్క్యులర్ పెడదాం, ఏది ఒరిజినల్లో తెలుద్దాం, ఏది డూప్లికేట్, ఏది ఫోర్జరీ తెలుద్దాం. ఆ తర్వాత ఎవరు చెంచల్గూడలో కూర్చోవాలో కూడా తెలుద్దామని చెప్పి కూడా నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని, ఇకనైనా సిగ్గు తెచ్చుకొని, చేసిన తప్పును సరిదిద్దుకొని మరి వెంటనే క్రిషాంక్ని విడుదల చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ. కేసు ఇది ఏముందో అది అందరికీ తెలుసు, అది ఫాల్స్ కేస్ అని. ఈ కేస్ చాలా మంది గమనిస్తుంది. సో ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ ద జ్యుడిషియరీ, ప్లీజ్ కన్సిడర్ దిస్ కేస్. చూడండి, ఎందుకంటే ఇది ఒక్కరి కేసు కాదు, చాలా మంది గమనిస్తున్నారు. ఇది ఒక ఫాల్స్ కేసులా ఇన్ని రోజులు జైల్లో పెట్టడం క్రిషాంక్ని, వాట్ మెసేజ్ ఆర్ వి గివింగ్ టు ద పబ్లిక్? నిజంగానే కష్టం ఉన్నోళ్ళు ఇట్లా ఫాల్స్ కేసులనే లోపటేసి ఇన్ని రోజులు పెడుతున్నారంటే ఎవరన్నా జ్యుడిషియరీకి అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఐ రిక్వెస్ట్ ద జ్యుడిషియరీ టు కైండ్లీ, యూ ఆర్ అన్ ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్, వీ హ్యావ్ ఫుల్ ట్రస్ట్, ఫుల్ ఫేత్ ఇన్ యూ. ఇట్ ఈస్ టైమ్ ఈ కేసులా యూ ఆల్ హ్యావ్ టు టేక్ అ డెసిషన్. చాలా డ్రాగ్ చేసిండ్రు అప్పటికే. కైండ్లీ గివ్ అ డెసిషన్ అండ్ ఇన్స్టిల్ కాన్ఫిడెన్స్ ఇన్ ద పబ్లిక్, ఇన్ ద పీపుల్, సో దాట్ ఎవ్రీవన్ హూ హ్యాస్ ఈ కష్టం ఎవరికి వస్తుందో, ఎనీ కష్టం, వాళ్ళు జ్యుడిషియరీని అప్రోచ్ అయితే మాది పోతుందన్న ధీమాతోటి వాళ్ళు రావాలా. కానీ ఇట్లా ఫాల్స్ కేసెస్లా ఇన్ని రోజులు న్యాయం రాకుండా ఇట్లుంటే ఐ థింక్ పీపుల్ విల్ లూజ్ ట్రస్ట్, దట్ వీ డెఫినెట్లీ డోంట్ వాంట్. ఎందుకంటే యు ఆల్ ఆర్ ద ప్రొటెక్టర్స్ ఆఫ్ ద సొసైటీ, సో వీ హ్యావ్ అట్మోస్ట్ ట్రస్ట్ ఇన్ యు ఆల్. సో కైండ్లీ, it's my appeal to the judge to kindly take a decision. Endukante this case is not about one person, it is about everybody. Thank you. వికారాబాద్ జిల్లా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారంలో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి దూసుకుపోతున్నారు. ఆయనతో పాటు తన సతీమణి సీతారెడ్డి కూడా ప్రచారంలో పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటూ ప్రజలను కోరుతున్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ సభలో భావోద్వేగమైన ప్రసంగం చేశారు. రంజిత్ రెడ్డిని ఎందుకు మళ్లీ గెలిపించాలో చెప్పారు. ప్రజాసేవకు ఆయన ఎంత పరితపిస్తారో తాను చూశానంటూ వెల్లడించారు. మంచి చేసిన నేతను మళ్లీ భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. మరి ఈ రోజు నేను రంజిత్ రెడ్డి గారి గురించి నేను ఎప్పుడు చెప్పని 2 విషయాలు మీకు చెప్తున్నాను. 5 సంవత్సరాల క్రితం ఆయన్ని మీరు ఎన్నుకున్నప్పుడు ఆయన ఎప్పుడు ఒకటే చెప్పిండు, నేను ప్రజల్లోనే ఉంటాను, అందరికీ అందుబాటులోనే ఉంటాను. అదే మాటతోటి ఈ 5 సంవత్సరాలు ఎంత కష్టం వచ్చినా, కోవిడ్ లో గానీ, కోవిడ్ తర్వాత కోవిడ్ లో ఎంతో మందికి ఎన్నో రకాలుగా తోచినంత ఎంత వరకు మా చెయ్యి పోయిందో అక్కడ దాకా మేము సాయం చేసుకుంటూనే పోయినాం. మరి
తెలియని విషయం ఇంకొకటి ఉంది మీ అందరికి. దురదృష్టవశాత్తు మడమ విరిగిన తర్వాత డాక్టర్లు చెప్పారు 6 నెలలు కదలొద్దు అని. కదిలితే మారడానికి చాలా టైం పడుతుంది అని అన్నప్పుడు కాలు ఒక నెల రోజులు అసలు కింద పెట్టనీయొద్దు అన్నారు. ఒక నెల రోజుల తర్వాత ప్రజల నుంచి ఎన్నో అవసరాలు వస్తుంటాయి, మరి ప్రజలు ఎన్నో బాధలు ఉంటాయి, వాళ్ళు ఫోన్ చేస్తుంటే అది చేస్తుంటే ఆయన ఉండలేకపోయినాడు. ఆ రోజు ఏమన్నాడంటే, ఇప్పుడు నాకు బాధ ఉంది కానీ నన్ను ఎన్నుకున్న ప్రజలు బాధల్లో ఉన్నారంటే నేను వెళ్ళాలి అని ఆ పరిస్థితిలో కూడా ఒక కట్ట పట్టుకొని బయటకు వచ్చింది. మీరందరూ చూసుంటారు, పేపర్ లో చూసుంటారు, టీవీలలో చూసుంటారు. అది ఆయన కమిట్మెంట్. మీరు ఎన్నుకున్నందుకు ఆయన చేసిన సేవ మీకు. అదే కాకుండా ఒక 2 సంవత్సరాల క్రితం ఆయన పుట్టినరోజు నాడు వేడుకలు చాలా ఘనంగా చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినారు. ఆ రోజు చిచ్చుబుడ్లు పెట్టినారు. దురదృష్టవశాత్తు అది వచ్చి కాలు మీదనే పడింది. ఎడమ కాలు చాలా పెద్దగా కాలిపోయిందమ్మా. అది ఎంత కాలిందంటే ఉన్న కండంతా పోయింది. అప్పుడు బయటకు వచ్చేసింది. ఆ రోజు డాక్టర్ ఏం చెప్పిందంటే, దుమ్ము పడిందంటే ఆ కాలు ఇంకా బాగుపడదు, నీకు నువ్వు నడవద్దు, బయటికి పోవద్దు అని డాక్టర్లు ఖచ్చితంగా చెప్పేసినారు. కానీ ఆ పరిస్థితిలో కూడా ఎప్పుడన్నా ఎవరన్నా అవసరం ఉంది సార్ అని ఏ గ్రామం నుంచి అన్నా ఎక్కడి నుంచి అన్నా మీరు వస్తే మా సమస్య పరిష్కారం అవుతది అని ఫోన్ చేస్తే అప్పటికప్పుడు ఎవరికి కనపడకుండా ఒక సాక్స్ వేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాడు. కానీ ఆ పరిస్థితిలో అది ఎందుకంటే మీరందరికీ నేను ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎన్నుకున్న నాయకుడు ఆయన. మరి మీ కష్టాలలో ఆయన ఉండాలి కదా, మీరు పిలిచినప్పుడు ఆయన రావాలి కదా. అది నేనన్నాను, ఇప్పుడు మీకు ఇన్ఫెక్షన్ వస్తుంది ఎందుకు వెళ్తున్నారు అని చెప్పినాడు. మనం కష్టాలు చూసి పైకి వచ్చిన వాళ్ళము, వాళ్ళు కష్టాలలో ఉన్నప్పుడు మనకు తలెత్తి మన దిక్కు చూస్తే మనం వాళ్ళ దగ్గర ఉండాలి. నేను ఎంత చెప్పినా కూడా వినకుండా ఆయన అందరి మధ్యలోకి వెళ్ళి ఆయన ఎప్పుడు ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా వాళ్ళకి ఆ సహాయం చేయటం. మరి మొన్న అనుకోకుండా ఎలక్షన్ క్యాంపెయిన్ లో బైక్ ర్యాలీలో కూడా మరి అది ఏంటో మళ్ళీ కూడా ఇప్పుడు కాలింది. అయినా కూడా అది కాలింది, ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి కాదు, ఆగలేని పరిస్థితి. అది నేను మీకు అందరికీ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ప్రజల పట్ల ఆయన ఉన్న అభిమానం. నన్ను ఎన్నుకున్న ప్రజలకి నేను మోసం చేయను. నేను ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా, ఏ కష్టాలలో ఉన్నా కూడా నేను వాళ్ళు పిలిస్తే నేను ఉండాలి. మేము ఇవాళ 5 సంవత్సరాలు కష్టపడ్డాం. రంజిత్ రెడ్డి సారు ఈ 5 ఏళ్లలో ఏదైతే చేసిండో అది నేను వెళ్ళిన ప్రతి గడపకు నేను చెప్పుకొని, నేను అందరి సహకారాన్ని సార్కి ఓటేయండి, మీరు ఒక మంచి నాయకుడిని ఎన్నుకోండి అని అందరికీ నేను చెప్తున్నాను. మన ఊరు కానివ్వండి, ఏది అభివృద్ధి చెందాలన్నా మీకు అందుబాటులో ఉండే నాయకుడు ఉండాలి ఎప్పుడైనా. అందుకోసమని నేను వెళ్ళిన ప్రతి గడపకు నేను అదే చెప్తున్నా, అందుబాటులో ఉండే నాయకుడిని ఎన్నుకోవాలి అని. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అరకు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత మంగళవారం నాడు జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం మొల్లేరు గ్రామంలో ప్రచార రథం నుండి ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. గ్రామంలో రాములవారి గుడి ఆవరణంలో మాట్లాడుతూ కూటమి పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని, అనకాపల్లిలో నిన్న జరిగిన ప్రధాని బహిరంగ సభ వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ నా గెలుపుకు మద్దతుగా తలపై చేయి పెట్టి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారని, చంద్రబాబు కూడా నిండు సభలో దీవించారని అన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, దళితులను చంపి డోర్ డెలివరీ చేసే వాళ్ళు ఇక్కడ రాజకీయ నాయకులుగా స్థానికంగా చెలామణి అవుతున్నారని వైసీపీ నాయకులను విమర్శించారు. త్వరలోనే రంపచోడవరం ఏరియాలో పవన్ కళ్యాణ్ గారి సభ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, ప్రజలంతా సిద్ధంగా ఉండాలని అన్నారు. ఓటర్లంతా బీజేపీ, టీడీపీ, జనసేన అభ్యర్థులు విజయానికి పాటుపడి కూటమికి ఓట్లేసి గెలిపించాలని అభ్యర్థించారు. బోయిన్పల్లిలో మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మర్రి రాజశేఖర్ రెడ్డిలతో కలిసి కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత మరియు శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత గెలుపు ఖాయమైందని తెలిపారు. అందుకే ఎంపీగా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా రాని సీఎం రేవంత్ రెడ్డి అభద్రతా భావానికి లోనైన వారం రోజులలో 2 సార్లు ప్రచారంలో పాల్గొన్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రేవంత్ రెడ్డి అన్ని అసత్యాలు మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు.
కాళేశ్వరంలో అవినీతి జరిగిందని పదే పదే అంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని, ఇప్పుడు ఉండే ప్రభుత్వం మీదే కదా దమ్ముంటే విచారణ చేపట్టాలని సవాల్ విసిరారు. ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా నివేదిత గెలుపును ఆపలేరని సతీష్ రెడ్డి అన్నారు. నిన్న ఆయన మాటలు చూస్తే నాకేమనిపించిందంటే, కూట్లే రాయి తీరినోడు సామెత ఉంది, కూట్లే రాయి తీయనోడు ఏట్లా రాయి తీస్తున్నాడంటే, ఉట్టికి ఎగరలేను కానీ ఆకాశానికి ఎగురుతున్నట్టు గౌరవ ముఖ్యమంత్రి గారి స్పీచ్ ఉంది. చాలా ఆశ్చర్యం కూడా అనిపించింది. నేను మీ అందరి ద్వారా కంటోన్మెంట్ ప్రజలకి గుర్తు చేయదలుచుకున్నాను. కొడంగల్లో ఓడిపోయి వస్తే నన్ను మల్కాజ్గిరి ఎంపీగా గెలిపించారు అని చెప్పారు ముఖ్యమంత్రి గారు. మీరు మల్కాజ్గిరి ఎంపీగా ఎన్నిసార్లు కంటోన్మెంట్కి వచ్చారు, ఏం చేశారు, ఏ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఇచ్చారు, ఈ విషయాన్ని మీరు ప్రజలకు చెప్పాలి. నిన్న వచ్చి చెప్తా ఉండే, మీ ఆశీర్వాదం వల్ల ప్రశ్నించే గొంతునై నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాను. మీరు ఎంపీగా ఉండి మల్కాజ్గిరి పార్లమెంటుకు కంటోన్మెంట్ నియోజకవర్గానికి నయా పైసా తేలేదు. ఇటున్న మట్టి అటు వేయలేదు, ఓ తట్టెడు మట్టి ఎత్తు వేయలేదు. ఇవాళ నేను కంటోన్మెంట్ని బంగారం చేస్తాను, ఇల్లు కట్టిస్తాను, డబల్ చేస్తానంటే ఎవరు నమ్ముతారు? ఓట్ల కోసం నోటికి ఏదొస్తే అది మాట్లాడుతారని ముఖ్యమంత్రి స్థాయికి తగదనే విషయాన్ని కూడా నేను చెప్తా ఉన్నాను. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తే, మీరు చెప్పినటువంటి ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇళ్ళు అంటే ఏంటి? మొండి గోడలు, ఆగిపోయిన ఇళ్ళు, మొండి గోడలకు బిల్లులు, ఒక్క ఇల్లుకు 3 బిల్లులు. ఇది మీ తకరారు మీ ప్రభుత్వంలో. ఆ రోజు ఎంక్వైరీ కమిషన్ ముగిశారు. అదేం తెలిసింది? అవన్నీ నిజాలని తెలిసింది. రైతు బంధు పేరును రైతు భరోసా చేసి 10,000 రూపాయలని 15-16 చేసి అందరికీ ఇస్తానన్న పెద్ద మనిషి ప్రభుత్వం రంగాన్ని మర్చిపోయి అదే పేరు పెట్టి డబ్బులు ఇవ్వకపోతే కేసీఆర్ గారు గట్టిగా మందలిస్తే అప్పుడు ఇవాళ రైతు బంధు పైసలు ఇస్తూ ఉన్నారు. ఇది మీ నిజస్వరూపం. మీరు కంటోన్మెంట్కు ఏదో చేస్తారంటే ఇక్కడ ప్రజలు ఎట్లా నమ్ముతారు? మీరు పార్లమెంట్ సభ్యునిగా ఉండి 10 పైసల పనిచేయని వాళ్ళు ఇవాళ ఏ విధంగా ఈ కల్లబల్లి ఆమె ఓట్ల కోసమే కదా ఇది ప్రజలు నమ్ముతారు అనుకుంటే ఎట్లా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తూ ఉన్నాను. కంటోన్మెంట్లో ఈ ఫ్లైఓవర్స్ కోసము డిఫెన్స్ ల్యాండ్ తెచ్చాం, శంకుస్థాపన చేశామని చెప్తున్నారు. కొద్దిగా ఆత్మను ఉంచుకొని మాట్లాడండి. సక్సెసివ్ గవర్నమెంట్ కొన్ని పనులు చేస్తాయి. పోయిన 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వంతో రక్షణ శాఖతోటి పూర్తి స్థాయిలో సంప్రదింపులు జరిపింది. ఆ భూముల కోసం కేసీఆర్ ప్రభుత్వం, కేటీఆర్ గారు ఇవాళ ఆ కరెస్పాండెన్స్ తోటి ఆ భూములు వచ్చినాయి. అదృష్టవశాత్తు మీ అదృష్టవశాత్తు మీరు వచ్చే సమయానికి వాళ్ళు సంతకం చేసి పంపించారు. పనిచేసింది ఎవరు? పనిచేసింది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం. సొమ్మొకటిది సోగబడిలాగా. సినీ హీరో దగ్గుపాటి వెంకటేష్ కాంగ్రెస్ తరపున ఖమ్మంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కమాన్ ఖమ్మం అంటూ వెంకీమామ సందడి చేశారు. తన వియ్యంకుడు ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి గెలుపు కోసం ఖమ్మంలో వెంకటేష్ రోడ్ షో నిర్వహించారు. మయూరి సెంటర్ నుంచి వైరా రోడ్, జెడ్పీ సెంటర్ మీదుగా ఇల్లందు క్రాస్ రోడ్ వరకు రోడ్ షో కొనసాగింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి, ఎంపీ రేణుకా చౌదరితో పాటు పలువురు కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ నేతలు పాల్గొన్నారు.
వెంకటేష్ ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. తన సినిమాలో పాటలకు చేతులు ఊపుతూ స్టెప్పులు వేసి ఉత్సాహపరిచారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతులకు అకాల వర్షం తీవ్ర నష్టం మిగిల్చింది. నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. పిడుగుపాటు దెబ్బకు 2 రైతులు మృతి చెందగా గాలి దుమారానికి గోడ కూలి మరో 2 కార్మికులు మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట, మెదక్ జిల్లా మాసాయిపేటలో మార్కెట్ యార్డు కల్లాల వద్ద వరి ధాన్యం తడిచి ముద్దయ్యాయి. చెల్లాచెదురైన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా కష్టాలు పడ్డారు. సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో ఈదురుగాలులకు మామిడికాయలు నేలరాలాయి. పలు చోట్ల భారీ వృక్షాలు నేలపడ్డాయి. గాలివానకి మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయలపూర్లో నిర్మాణంలో ఉన్న గోడ కూలి 2 కార్మికులు మృతి చెందారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లిలో బావి వద్దకు వెళ్తుండగా పిడుగుపడి మరో 2 రైతులు మృతి చెందారు. ఇవి వాల్యుబుల్ అప్డేట్స్. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ V9 తెలుగు టీవీ.